బులెటిన్ లో బ్రేకింగ్ ని చూస్తాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని దళిత సేవా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పనపల్లి సుందర్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు వావియాల జనార్దన్ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగలేదని రైతులు, దళిత సంఘ నేతలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఏటూరు నాగారంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చేసి హామీ ఇచ్చినా నిరసనకారులు సెల్ టవర్ దిగడం లేదు. ములుగు జిల్లా ఏటూరు నాగర మండల కేంద్రంలో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని దళిత సేవా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పనపల్లి సుందర్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు వావియాల జనార్దన్ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగేది లేదని రైతులు, దళిత సంఘ నేతలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఏటూరు నాగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చేసి హామీ ఇచ్చినా నిరసనకారులు సెల్ టవర్ దిగడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ములుగు జిల్లాలో ఇటు పోడు భూముల రైతులకు సంబంధించి కూడా ఇటు పోడు భూముల పట్టాలు ఇవ్వాలి, అలాగే ఇటు నదీ ప్రాంత ప్రాంతాలు ఉన్న ముంపు గ్రామాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఆ ములుగు జిల్లాలో ఇటు సెల్ఫర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అయితే మొత్తంగా ఇటు ఏటూరు నాగారం ఏజెన్సీలో ఉన్న ఇటు ప్రజలకు ఇటు పోడు భూముల రైతులకు కూడా న్యాయం చేయాలంటూ కూడా ఇటు సంఘం నాయకులు ఏదైతే ఇటు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇటు వావిరాల జనార్దన్ ఆధ్వర్యంలో మాత్రం సెల్ టవర్ ఎక్కి మాత్రం నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇటు ములుగు జిల్లా ఏటూరు మండలం బస్టాండ్ వెనకాల ఉన్న ఇటు బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి కూడా ఇటు నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఇటు దళిత సేవా సంఘం అధ్యక్షుడు తిప్పపల్లి సుదర్శన్తో పాటు ఇటు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వావిరాల జనార్దన్ మాత్రం ఇటు సెల్ టవర్ ఎక్కి అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు హరితారం పేరుతో ఇటు పూర్వం నుండి కూడా సాగు చేసుకుంటున్న ఇటు పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వకుండా కార్యాపన చేస్తున్నట్టు కూడా మండిపడ్డారు. అలాగే ఇటు పోలీసు ఇటు ఫారెస్ట్ అధికారుల మధ్య కేసులు నమోదు చేసి ఇటు పోడు రైతులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు దళిత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్, ఇటు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వాయుల జనార్దన్ ఆధ్వర్యంలో మాత్రం యొక్క ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీసులు ఇటు అధికారులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా కూడా హామీ ఇవ్వాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా సంబంధించిన కలెక్టర్ మాత్రం ఇటు సెల్ టవర్ వద్దకు వచ్చి కూడా మాకు హామీ ఇవ్వాలి, ఇటు పోడు భూముల రైతులకు కూడా ఇటు పట్టాలు ఇచ్చి ఇటు నదీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు సెల్ టవర్ ఎక్కి అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అయితే కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతామంటూ కూడా ఇటు నాయకులు మాత్రం భీష్మించి కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు సెల్ టవర్ వద్ద కూడా ఇటు నాయకులతో పాటు ఇటు పోలీసులు కూడా సెల్ టవర్ వద్ద చేరుకున్నారు. వారిని సెల్ టవర్ నుంచి కింది దింపే ప్రయత్నం చేశారు. కానీ ససమీర ఇటు నాయకులు మాత్రం వినకుండా మాత్రం ఇటు కలెక్టర్ వస్తేనే ఇటు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే కొంత ఆందోళనకరంగా కూడా ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు ఏదైతే పోడు భూముల రైతులకు సంబంధించి కూడా ఇటు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇటు పోడు సాగు చేసుకున్న రైతులకు మాత్రం పోడుకు సంబంధించిన పట్టాలు ఇవ్వకుండా ఇటు స్థానికేతలకు కాకుండా కొత్త వాళ్లకు ఇటు ఏదైతే కొత్త వారికి పొడుపులకు సంబంధించి కూడా పట్టాలు సర్వే చేస్తున్నారంటూ కూడా కొద్ది రోజుల నుండి కూడా ములుగు జిల్లాలో మాత్రం కొంత నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఐటీడీఏ ముందు ఇటు ప్రధాన కార్యాలయం వద్ద కూడా ఇటు పొడుపుల రైతులు అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ములుగు జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం కూడా ఇటు సంఘాల నాయకులు ఏదైతే సంఘాల నాయకులు మాత్రం సెల్ టవర్ ఎక్కి అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ. ముప్పు ప్రాంత ప్రజలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలి. 1000 మంది లబ్ధిదారులను కంపల్సరీ ఇంటి స్థలాలకు కొలిచి వాళ్ళకి
ఇవ్వాలి, సాగులో ఉన్న భూములు పట్టాలు ఇవ్వాలి.